ఒక వయసు వచ్చిన తరువాత మనసు యందు కామము పొడసూపుతుంది. తనకన్నా భిన్నమైనటువంటి లింగస్వరూపమునందు అనురక్తి కలుగుతుంది. దాన్ని ధర్మంతో ముడివేయకపోతే విచ్చలవిడితనం కలుగుతుంది. దాని వలన లోకం వర్ణసంకరం అవుతుంది. అలా కాకూడదని కామాన్ని ధర్మంతో ముడివేశారు. అందుకే కామపత్నిగా స్వీకరించరు, ధర్మపత్నిగా స్వీకరిస్తారు. ఆ కామము ధర్మబద్ధమైన నాడు పుత్రుడు పుత్రిక అన్న అర్థము లభిస్తుంది. ఆ పుత్రుడి వలన పున్నామ నరకము నుండి తప్పుకుంటాడు. ఆ పుత్రికని కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరీషాం, 10 తరాల ముందు వాళ్ళు 10 తరాల తరువాతి వాళ్ళు కూడా అభ్యున్నతి పథంలో నడవగలిగినటువంటి స్థితిని తాను పొందుతాడు. కాబట్టి అసలు జీవితంలో ఆ కామాన్ని ధర్మంతో ముడివేయకపోతే ప్రయోజన లబ్ధి లేదు. అందుకే అంతా ధర్మమయం. ఆశ్రమం ధర్మం, వర్ణం ధర్మం, ఆరాధన ధర్మం, ఆశ్రమ ప్రవేశం ధర్మం, అన్ని ధర్మము చేత కట్టుబడి ఉంటాయి. అందుకని మహారాజైనటువంటి దశరథ మహారాజు గారు కూడా 365 మంది రాణులతో పాటు 3 పత్నులను స్వీకరించాడు. పత్ని అంటే యజ్ఞాధికారం ఉంటుంది. యజ్ఞం చేసేటప్పుడు పక్కన కూర్చుని హవిస్సు మహారాజు ఇచ్చేటప్పుడు ఆయన పక్కన కూర్చుని ఆయనకి ఆచమనం చేస్తున్నప్పుడు నీళ్లు పోసేటటువంటి అధికారము కలిగి ఉన్నటువంటి స్త్రీ. అటువంటి వారు 3 ఉన్నారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. బాహ్యమునందు ఆయనకి లేని ఐశ్వర్యం లేదు. ఇంత ఐశ్వర్యం ఉంది. హాయిగా అంతఃప్రవాసం చేస్తున్నాడు. సంతోషంగా కాలం గడిచిపోతోంది. ఇలా గడిచిపోతున్నటువంటి వాడు ఒకానొక నాడు తన మంత్రులను పిలిచి ఒక మాట అన్నాడు. నా మనసులో చాలా దిగులుగా ఉంది. ఎందుకని అంటే నాకు సంతానం లేదు. నాసీద్వంశకరస్సుత అన్నాడు. నాకు వంశమును నిలబెట్టగలిగినటువంటి కొడుకు లేడు. ఆ కొడుకు లేని కారణం చేత సుతార్థం తప్యమానస్య అన్నాడు. నేను ఆ కొడుకు లేడు అనేటటువంటి బాధ నా మనసుని దహించేస్తోంది. నేను లోపల తప్పించిపోతున్నాను. ఇది ఎవరికీ తెలియదు బయట. కానీ అన్నీ ఉన్నాయి కదా అనుకుంటున్నారు. తెల్లగొడుగు కింద కూర్చుని పరిపాలన చేస్తున్నాను కదా అనుకుంటున్నారు. కానీ నా పరిస్థితి అలా లేదు. సుతార్థం తప్యమానస్య నాసీద్వంశకరస్సుత. నా తరువాత సింహాసనం మీద కూర్చోవడానికి వారసుడు లేడు. యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యడానికి కొడుకు లేడు. నా తర్వాత కూడా సింహాసనం ముందు కూర్చుని గోత్రనామాలతో అర్చన చెయ్యడానికి కుమారుడు లేడు. నా శరీరం పడిపోయేటప్పుడు సంతోషంగా వాడి తొడ మీద నేను తలపెట్టుకుని ప్రాణం విడిచిపెట్టడానికి నాకు కొడుకు లేడు. నా శరీరం పడిపోయిన తరువాత మా తండ్రి బ్రతికున్నంతకాలం అగ్నికార్యం చేశాడు. ఇప్పుడు ఆయన శరీరాన్ని హవిస్సుగా ఇస్తున్నానంటూ నా శరీరాన్ని అగ్నిహోత్రంలో పడేయగలిగినటువంటి కొడుకు లేడు. ఇన్ని అధికారములున్నవాడు కొడుకు ఒక్కడే. నన్ను పున్నామ నరకం నుంచి తప్పించడానికి నా శరీరం పడిపోయిన తరువాత ఒక గోదానం చేసేవాడు లేడు. ఏడాదికి ఒకసారి నాకు దాహం వేసి నేను వస్తే నాకు జలతర్పణ చేసేవాడు, నా పేరు చెప్పి నీళ్లు విడిచిపెట్టేవాడు, నా పేరు చెప్పి భోక్తకు అన్నం పెట్టేవాడు లేడు. తప్యమానస్య అన్న మాటలో అంత బాధ ఉంది. ఇంత బాధ కడుపులో ఉంటే పైకి ఎంత అందంగా కనపడుతున్నా ఆయన పొందుతున్న సుఖమే ఉంది. చెట్టు పైకి ఆకుపచ్చగా కనపడుతుంది. బోలెడన్ని కొమ్మలతో, రెమ్మలతో, పిందెలతో, కాయలతో కనపడుతోంది. కానీ దాని తొర్రలో అగ్నిహోత్రం బయలుదేరింది. కొత్త ఉడికిపోయి ఆ చెట్టు యొక్క మొదలు కాలిపోతోంది. కాలిపోతున్నటువంటి మొదలు కలిగిన చెట్టు పైకి చూడ్డానికి ఆకుపచ్చని ఆకులతో, కాయలతో, పండ్లతో ఉన్నప్పటికీ నిజానికి అది ఎలా తృప్తిగా లేదో అలా నేను కూడా లేను. తప్యమానస్య లోపల తపించిపోతున్నాను. పుత్రార్థం నాస్తి వై సుఖం అన్నాడు. ఇది భారతీయ తత్వం. పుత్రార్థం, ఆ కొడుకు లేని కారణం చేత నాకు సుఖం అన్నది లేకుండా పోయింది అన్నాడు. సుఖం అంటే ఖ అంటే ఆకాశం, సు అంటే బాగుండడం. ఆ ఖ పక్కకి దు వస్తే దుఃఖం. బాగుండకపోతే బాగులేదు. ఆకాశం ఏమిటో అంతా మబ్బేసిందండి అని బెంగెట్టుకున్నాం అనుకోండి దుఃఖం.
మనకు అనుకూలంగా ఉందన్నాం అనుకోండి, సుఖం. ఆకాశం మాత్రం అలాగే ఉంది, మన పరిస్థితిని బట్టి ఇంకోలా కనపడుతోంది. సుఖ దుఃఖ. నాకు సుఖం లేదంటున్నాడు దశరథుడు. ఎందుకు సుఖం లేదు? అంతఃపురం లేదా? చక్కగా నాట్యం చేసే నర్తకీమణులు లేరా? వాద్య పరికరాలు మ్రోగించగలిగినటువంటి సంగీత విద్వాంసులు లేరా? అనారోగ్యం వస్తే వైద్యం చేసేటటువంటి వైద్యులు లేరా? మంత్రాంగం చెప్పగలిగిన మంత్రులు లేరా? పురాణాన్ని వినిపించగలిగిన పౌరాణికులు లేరా? అనుకూలంగా తన పట్ల చక్కగా అనువర్తించేటటువంటి భార్యలు లేరా? అన్నీ ఉన్నాయి, కానీ ఆయన మనసు వేటి పట్ల సుఖాన్ని పొందట్లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.